ఓకే, మరి బంగాళదుంప ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అనిత గారు రెడీయా? రెడీ అండి. మీరు ఇందాకేదో ఫ్రై అన్నారు, ఆలు చిల్లీ ఫ్రై అండి. ఓకే ఓకే, మరి ఆలు చిల్లీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చిల్లీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఎండుమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పల్లీల పొడి 1/2 కప్పు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ప్యాన్ లో ఆయిల్ పోసుకోవాలండి. ఓకే, ఇదిగో ఇప్పుడు ఇందాకే చెప్పారు. కొంచెం టేస్ట్ గా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి. ఏం కాదు, అట్లా రూల్ లేదు. అందరూ అదొక ఇదిలో ఉంటారు. నూనె ఎక్కువ వేస్తే ఉల్లిపాయలు పోపేం లేదా దీంట్లో? ఓకే, మన హెల్త్ గురించి ఆలోచించుకుంటే ఆయిల్ తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు అంటే మామూలుగా మనము చేసినప్పుడు తగ్గించుకోవచ్చు ఇంట్లో. మామూలుగా ఇంట్లో తగ్గించుకో అంటే ఇక్కడ మేము తినేసి ఏమైపోయినా పర్లేదు. అమ్మా, ఇంట్లో బాగా తగ్గించుకోవచ్చు అంట. కొంచెం మసాలాతో కూడింది కదా, కొంచెం పడుతుంది అనమాట ఆయిల్. కొంచెం మసాలా అంటే పేస్ట్ లాగా? పేస్ట్ లో. ఓహో, పొడిలు అనమాట, కాజు పొడి. కొంచెం ఫ్రై అన్నారు కదా అని నేను అంటే కొంచెం ఇది మసాలా ఫ్రై. ఓకే, అదే బంగాళదుంప ఎలా ఏం చేసుకున్నా బాగుంటుంది. రైస్ లోనే రకరకాల ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇందుకు ఏం మసాలా వేస్తున్నారు మీరు? కాజు పల్లి పౌడరు, అదే చిల్లీ కొంచెం పేస్ట్, గరం మసాలా, మామూలు. ఓకే అంతేనా? అంతే, వెరీ గుడ్. వంటలు బాగా ఇంట్రెస్ట్ అండి అనిత గారు మీకు? చాలా అండి. చాలానా? మంచి వెరైటీస్ అన్ని చేస్తుంటారా? బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారు. బిర్యానీ చాలా బాగా చేస్తారా? మరి ఇప్పుడు కూడా ఒకసారి వచ్చేయండి మీరు, అప్పుడు చెప్పాలి. మీరు వచ్చినప్పుడు చేయొచ్చు కదా, ఇక్కడికి నన్ను రమ్మంటారు. ఊరికి ఆలు బిర్యానీ చేయొచ్చు కదా. నిజమే, కానీ ఇది వచ్చింది కదా, ఇదేంటి ఇది వచ్చింది అనేసి అంటే మీకు సడన్గా బిర్యానీ వేసేదాన్ని. అవునా? ఒకవేళ రైస్ ఆఫర్ ఇచ్చింటే నెక్స్ట్ ఎపిసోడ్ రైస్ ఆఫర్ ఇవ్వకపోయినా బంగాళదుంప ఆఫర్ ఇచ్చాను కదా, బంగాళదుంపలో మీరు రైస్ వేసుకోవచ్చు. మీరు మిస్ అయిపోయారు చూసారా? పర్లేదు, ఈ ఫ్రై కూడా ఏదో బాగానే ఉంది, చేయండి. ఏమన్నా మర్చిపోయారా? ఏం లేదండి. అదేంటి? చిల్లీ పౌడర్, చిల్లీ సాస్. ఓకే, కొంచెం అయిపోయిన తర్వాత పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకే కొంచెం. అంటే సాస్ ఎలాగో మనం ఉట్టిదే తింటాం పచ్చి పచ్చిగా, కర్రీలో వేస్తే పచ్చి వాసన వస్తుంది కదా. ఓకే, మీరేమన్నా చేస్తుంటారా అనిత గారు? ఇట్లా బ్యూటిషియన్ గానీ అట్లా ఏమన్నా? బ్యూటిషియన్ నేర్చుకున్నా గానీ చేయలేదు, జాబ్ గానే ఏం పెట్టలేదండి. ఎందుకు అలాగా? ఇక కొంచెం పిల్లలతో బిజీ అయిపోయినా అనమాట, అట్లా అనేసి. మీకు నేర్చుకున్నా పెట్టలేదు ఏమి. ఓకే, వేయండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి. అక్కడ చక్కగా బోల్డెన్ స్పూన్లు పెట్టాను. ఎందుకు మీకు స్పూన్లు అలవాటు? తొందర మాకు ఇంట్లో అంటే తొందర వేయడం అలవాటు కదా, అట్లా స్పూన్లు అవన్నీ ఎదుర్కొనే పని లేదు. ఓకే, సరే నేను తిప్పుతాను. నేను మీకు అక్కడ కింద నాప్కిన్ ఉంది, దాన్ని తుడి చేసుకోండి కావాలంటే. మళ్ళీ ఇంట్లో లాగా ఏ చీరకు ఏ పక్కన కొంగుకు తుడి చేశారనుకోండి గబుక్కున. ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని హడావిడి పెడుతున్నానా? పెట్టలేదు. ఇది చిల్లీ సాస్ కదా, ఇది టొమాటో సాస్. టెన్షన్ కి ఏం చేస్తున్నాను, అందుకే అడుగుతున్నా. నేను అసలు టెన్షన్ పెట్టట్లేదు కదా, ప్రశాంతంగా నిల్చున్నాను పక్కన. ఆవిడ టెన్షన్ కి నాకు ఏం సంబంధం లేదు. మీ వారేం చేస్తుంటారు అనిత గారు? మర్చిపోయారా? ఆలోచించండి, ఏం పర్లేదు, గుర్తొస్తుంది. లేదండి, డాక్యుమెంట్ రైటర్. సో ఈ పౌడర్ ఏంటి? చిల్లీ లేదండి, మీతో మాట్లాడుతూ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కాజు పల్లి పౌడర్. ఓకే, ఏం పేరండి మీ వారి పేరు? నరేందర్ అండి. ఇది టక్కున గుర్తొచ్చింది బాగా, లేకపోతే మీ ఆయన టీవీ చూస్తుంటే ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే, గరం మసాలా. పిల్లలు ఉన్నారా? ముగ్గురండి. ముగ్గురు పిల్లలు, వెరీ గుడ్. ఏం చదువుతున్నారు? మళ్ళీ మీ ఆయన అడుగుతారు. పెద్ద పాప డిగ్రీ అండి, ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. జెన్పాక్ లో జాబ్ వచ్చింది. ఇంకా చిన్న పాప ఫస్ట్ ఇయర్ అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంకా రిజల్ట్ రాలేదు, మొన్ననే స్టార్ మైల్ అయింది. మొన్న స్టార్ మైల్ అయిందా?
అదేదో డిగ్రీ పాస్ సెకండ్ ఇయర్ కి వెళ్ళొచ్చు. మొన్నే స్టార్ మహిళ అయిందంటే రీసెంట్ గా అక్కడికి వెరీ గుడ్ నైస్. కొంచెం ఈటీ వాళ్ళతో మాకు బంధం ఉంది కదా, ఢిల్లీ తెచ్చినాం అనమాట అంతే. వెరీ గుడ్. అంటే మూడో వాళ్ళ గురించి చెప్పాలా మీరు, మర్చిపోయారు? బాబు అండి డిగ్రీ కంప్లీట్ అయింది, వాడు గ్రూప్ ప్రిపేర్ అయ్యింది. వెరీ గుడ్. పేర్లు చెప్పండి ఒకసారి వీళ్ళు ముగ్గురువి. పూజ, ప్రజ్వల్, ప్రియా. ఓకే, ప్రియా లాస్ట్ అనమాట, స్టార్ మహిళ అయింది రీసెంట్ గా. ఓకే, 5 minutes అట్లా మూత తీసుకుంటే మొత్తానికి మాటల్లో కూడా అది ఇది ఆ పొడి ఈ పొడి అన్ని వేసేసారు, అన్ని వేసేసుకున్నారు కదా, చూసారా? వెరీ గుడ్. ఆ పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి ఉంది, మనం తర్వాత వేసుకున్నాం. సో అనిత గారు ఖాళీ టైంలో ఎలా టైం పాస్ చేస్తుంటారు? మీ షోలు చూస్తుంటామండి, ఒక్కటి కూడా వదలకుండా. అభిరుచి అయితే కంపల్సరీ, స్టార్ మహిళ కంపల్సరీ, దాని తర్వాత సీరియల్స్ ఇంకా పిల్లలు వచ్చేస్తారండి, ఇంకేంటి పని సాయంత్రం మళ్ళీ వంట, మళ్ళీ రాత్రి సీరియల్స్, అంతే అంతే. హ్యాపీ లైఫ్. ఫంక్షన్స్ కి చాలా వెళ్తుంటానండి, ఫంక్షన్స్ కి చాలా వెళ్తుంటారా? వస్తుంటాయి మాకు ఫంక్షన్స్, వస్తుంటాయి, వచ్చింది వదిలిపెట్టరు. అంటే ఇంకా కంపల్సరీ రావాలనేసి కూడా చెప్తారండి మాకు. ఎవరైనా ఫంక్షన్ పిలిచి రావద్దు ఊరికే చెప్తున్నాం అంటారా ఏంటి? కొంచెం క్లోజ్ మెంబర్స్ కి చెప్తారు కదా, అట్లా కాకుండా కొంచెం మేము దూరం అయినా కూడా రమ్మనేసి మీరు రావాలి, ఎట్లా రావాలి. దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ కే కాదు, దూరం వాళ్ళ ఫంక్షన్స్ కి కూడా వెళ్తుంటారు, అంతేనా? అంతే. వెరీ గుడ్. అట్లా అటెండ్ అవ్వాలి యాక్చువల్ గా, ఎందుకంటే అటెండ్ అవుతుంటేనే అందరూ రిలేషన్స్ కాంటాక్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. వెరీ గుడ్. అమ్మయ్యా, లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. ఓకే, మరి పుదీనా వేసినామండి, ఇందులో కట్ చేసి వేసారా? పుదీనా కొత్తిమీర కలిపేస్తుందా? ఓకే. మాటల్లో ఏం వేసారో కూడా చూడలేదు, నేను చెప్తూనే ఉన్నాను, కాకపోతే మా ఆడియన్స్ మీరు ఏం మిస్ అవ్వలేదు. అయిపోయినట్టే కదా? మీకు బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలు అంటే ఇష్టమా? అంటే బాగా కనిపిస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా కనిపించగానే తీసేసుకుంటారు కదా, అంతేనా? అంటే కొంచెం ఇష్టపడరు అనేసి అలా పెద్దగా డిసైడ్ అయ్యారన్నమాట. ఓకే, ఏది చేసినా కొంచెం ఎక్కువగా పెద్దగా చేయడం అన్నమాట. ఓకే, కొంచెం చేయాలంటే నా వల్ల కాదు, అంతే. ఒక 10 members కి వండి పెట్టమనండి, ఈజీగా వండి. 5 members ఉన్నారు, ఇంకా 5 ఎక్స్ట్రా. ఎవరన్నా వచ్చినా కూడా తొందరగా చేసేస్తాను అనమాట. అంతే. గార్నిష్ కి కొంచెం కొత్తిమీర వేయించిన జీడిపప్పు. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి గట్టిగా. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు చిల్లీ ఫ్రై కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చిల్లీ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, కొత్తిమీర, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు, పల్లీల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చిల్లీ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి బంగాళదుంపతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో జీరా ఆలు, ఓకే, ఇంకోటేమో ఆలు చిల్లీ ఫ్రై. చిల్లీ ఆలు బాగున్నాయి రెండు కూడా. సింపుల్ రెసిపీస్ బట్ టేస్టీగా ఉన్నాయి. సో బాగున్నాయండి ఇద్దరు రెసిపీస్ కూడా. సో ఇది కొంచెం జీరా అంటే జీలకర్ర వేశారు, మళ్ళీ జీలకర్ర పౌడర్ లా కూడా వేశారు, కొంచెం ధనియా. సో ఫుల్ కోటింగ్ లా వచ్చేసి చాలా బాగుంది. సో కొంచెం లైట్ ఏంటంటే ఆమ్చూర్ చెప్పుట కొంచెం అడిషనల్ గా బాగుంది. సో అది లేకుండా కూడా చేసుకోవచ్చు, అంటే ఓన్లీ జీరా తెలియాలనుకుంటే వితౌట్ ఆమ్చూర్ బాగానే ఉంటుంది. సో ఇంకొంచెం ఆమ్చూర్ ప్లేస్లో లాస్ట్లో మనం ఏంటంటే స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పెట్టుకుంటే ఆ పులుపు ఇంకా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉండేసి. ఆమ్చూర్ ఉందని నిమ్మకాయ అంటే దానికి బదులు సో ఇక్కడ చిల్లీ కాంబినేషన్ కూడా బాగుంది. బట్ మీరు చిల్లీ అన్నప్పుడు మనం కొంచెం స్పైసీగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మీరు మళ్ళీ సాస్ వేసే వరకు ఆ స్పైస్ అనేది మళ్ళీ కొంచెం డౌన్ చేసేసి. ఓకే, సో టేస్ట్ వైజ్గా బాగుంది, బట్ స్పైసీగా లేదు. సో మీరు వేసిన అన్ని కూడా బాగున్నాయి, బట్ ఆ సాస్ లేకుండా కొంచెం చేస్తే మీరు ఆ చిల్లీ
బాగా తెలిసేది. సో ఈరోజు జీరాలు. అలాగే ఆలు చిల్లీ ఫ్రై. ఆలు చిల్లీ ఫ్రైలో బంగాళదుంపలు, చిల్లీ సాస్, ఎండుమిర్చి పేస్ట్ అండ్ జీడిపప్పు, ఇది కూడా బాగుందండి.